సో గైస్ నేను చీకట్లో మూవీని అయితే లైట్లన్నీ ఆపేసుకుని చీకట్లో అయితే చూశాను అనమాట. సో ఇంకా మూవీ స్టోరీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే శోభితా ధూళిపాల ఒక క్రైమ్ న్యూస్ అయితే చేస్తూ ఉంటుంది. తన జాబ్ క్విట్ చేసి తన బ్రాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేసిద్ది. సో అయితే తన బ్రాడ్కాస్ట్లో ఫస్ట్ స్టార్ట్ చేసేది తన ఫ్రెండ్తోనే అని తనైతే ఎక్స్పెక్ట్ చేయదు. అసలు తన ఫ్రెండ్కి ఏం జరిగింది, అలాగే కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఎందుకు జరుగుతుంది, ఎంతకీ ఆ సీరియల్ కిల్లర్ మోటో ఏంది, ఇలా ఎందుకు చేస్తున్నాడు, లేడీస్ని చీకట్లోనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సో ఇంకా చీకట్లో ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ కాన్సెప్ట్ అయితే రెగ్యులర్ టెంప్లెట్లో వెళ్ళినా కూడా ట్విస్ట్ రివీల్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్నిసార్లు చెప్పాను, మనకి ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అని. సో మనకి మూవీలో చాలామంది మీద అనుమానాలు అయితే వస్తాయి, వీడై ఉంటాడా వాడై ఉంటాడా. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసేటప్పుడు మనకి అందరి మీద అయితే డైరెక్టర్ డౌట్ క్రియేట్ చేస్తాడు, కానీ లాస్ట్లో చూపించే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండాలి అనేది అయితే ఉండాలన్నమాట. సో అదే ఇందులో అప్లై చేశారు. నాకైతే బాగా అనిపించింది. ఇతను అని మ్యాక్సిమం ఎవరు గెస్ చేయరు. సో అదైతే చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే మూవీని తీసుకెళ్లే వేనే అక్కడక్కడ బాగా ల్యాగ్లో కొన్ని అనవసరమైన ఎమోషన్ సీన్స్ ఇవన్నీ పెట్టారు. బేసిక్గా మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 10 minutes అనుకుంటా. బట్ అంత అవసరం లేదు. గట్టిగా చూసుకుంటే 1.5 hours అయిపోవాల్సిన మూవీ ఇది. నాకు మెయిన్ బాగా నచ్చిన థింగ్ ఏంటి అంటే ఈ మూవీలో కరెక్ట్ టైంకి కరెక్ట్ బీజిఎం అయితే పడిద్ది అనమాట. సో సస్పెన్స్ఫుల్ బీజిఎం అయినా, ఎమోషనల్ బీజిఎం అయినా, టెన్షన్తో కూడిన బీజిఎం అయినా ఇవన్నీ కూడా కరెక్ట్ ప్లేస్లో అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా నాకు నచ్చని విషయాలకు వస్తే ఫస్ట్ థింగ్, మూవీలో లిప్ సింక్ అయితే ఎవరికి సరిగా అయితే లేదండి. సో మనకి బాగా గమనిస్తే ఆ లిప్ మూమెంట్కి వచ్చే డబ్బింగ్కి అసలు వీళ్ళు ఒకటి చెప్తుంటే ఏంది ఇంకోటి వస్తుంది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే అది సెట్ అవ్వాల. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఇది రొటీన్ టెంప్లెట్. సో ఇందులో యాక్టర్స్ అందరినీ కూడా ఏదో అక్కడక్కడ వీళ్ళని వాడుకుంటున్నారు అన్నట్టుగా పక్కన పెట్టేసి ఫోకస్ అంతా ఓన్లీ శోభిత మీదే పెట్టారు. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇన్వెస్టిగేషన్ టీము, పోలీసులు వీళ్ళందరూ చేయలేని పని శోభిత ఒక్కటే చేసింది అన్నట్టుగా అయితే చూపించేశారు. మరీ దారుణం అనిపించింది నాకైతే అది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ మూవీలో ఇన్వెస్టిగేటివ్ టీంలో ఆ టీమ్ హెడ్ ఈషా చావ్లా అయితే చేశారు. అదే ప్రేమ కావాలి పూల రంగుడులో హీరోయిన్గా చేసింది కదా. సో అసలు తను ఎందుకు వచ్చింది, ఏమి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఏంటి ఏమీ అర్థం కాల నాకైతే. అసలు ఆ క్యారెక్టర్ ఎందుకో కూడా అర్థం కాల. కాకపోతే లాస్ట్లో ఒక చిన్న లీడ్ అయితే కనిపెట్టిద్ది, చిన్న లీడ్, పెద్దది కాదు. సో అది ఇంకా మొత్తం కూడా శోభితానే కనిపెట్టిద్ది. సో దానికే ఏమైనా ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అనేది నాకైతే అర్థం కాల. అది మొత్తం ఇంకా సినిమా మొత్తం వీళ్ళందరినీ కాకుండా శోభితాని ఒక్కదాన్ని పెట్టేసి లాగిచ్చేస్తే అయిపోయిద్దేమో అని కూడా అనిపించింది. బట్ మూవీ టీం ఏమో ఆలోచించారో ఏమో. సో మొత్తానికి అయితే మూవీ ఓకే, వర్త్ వాచ్. ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, చూడాలనుకున్న వాళ్ళు అయితే చూసేయచ్చు. బట్ కాకపోతే ఈ మూవీని ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే వద్దులేండి, ఫ్యామిలీస్తో అయితే చూడకండి. కొంచెం డిస్గస్టింగ్ సీన్స్ అయితే కొంచెం కాదులేండి, చాలానే ఉన్నాయి. సో మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండిద్ది. సో ఫ్యామిలీస్తో చూడదగ్గ ఫిల్మ్ అయితే కాదు ఇది. కానీ ఓటీటీలో ఒకసారి అయితే చూడొచ్చు, చూడండి. ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటీ మార్ శివ.